హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు ప్రపంచం అంతా క్రిస్మస్ సెలబ్రేట్ చేసుకుంటున్నారు. కానీ నిజమైన క్రిస్మస్ని మనం ఎప్పుడు ఎంజాయ్ చేయగలుగుతామంటే ఎప్పుడైతే మన తండ్రి పరలోకంలో మన కోసం ఎదురు చూస్తున్నారు కదా, మన కోసం చాలా చాలా సాక్రిఫైసెస్ చేశారు, చాలా వండర్స్ చేశారు, తన సన్ని మన కోసం పంపారు. అన్ని రిచెస్, అన్ని గ్లోరియస్ లైఫ్ని వదిలేసుకుని మన కోసం వచ్చి మనలాగా కామన్ మ్యాన్ లాగా మనతో లైఫ్ లీడ్ చేశారు. ఆయన యొక్క బర్త్డేనే మనం ఈరోజు క్రిస్మస్ లాగా సెలబ్రేట్ చేసుకుంటున్నాం. కానీ క్రిస్మస్ అంటే మన చుట్టూ ఇప్పుడు మనం మన కళ్ళతో చూస్తున్నది ఏది అవునో కాదో మన మనస్సాక్షిని మనమే అడిగి దేవునితో మనం సరిచూసుకుని ప్రశ్నించుకోవాలి. అయితే నా దృష్టికి నాకు అర్థమైనంత వరకు నిజమైన క్రిస్మస్ ఎప్పుడంటే మనం ఎప్పుడైతే దేవుణ్ణి ముఖాముఖిగా చూడగలుగుతామో, ఆయన సన్నిధిలో ఎప్పుడైతే అనుభవించగలుగుతామో, ఆయనతో ఫెలోషిప్లో ఎప్పుడైతే ఉంటామో, ఆయనతో ఎప్పుడు అడుగులు వేయగలుగుతామో అదే నిజమైన క్రిస్మస్. అదే మనం నిజంగా ఎంజాయ్ చేసే రోజు అన్నమాట. అదే మనకి బెస్ట్ క్రిస్మస్ గిఫ్ట్ అది. అయితే ఇప్పుడైతే మనమంతా చాలా డిఫరెంట్గా సెలబ్రేట్ చేసుకుంటున్నాం. దాన్ని బట్టి దేవుడు ఏమనుకుంటున్నారు, మనం సెలబ్రేట్ చేసుకునే విధానాన్ని బట్టి ఆయన ఎలా అనుకుంటున్నారో అనేది కూడా మనం ఆలోచించుకోవాలి. నాకు తెలిసిన కొన్ని నేను చదివినవి, నాకు కరెక్ట్ అనిపించినవి నేను చెప్తాను. Christmas is all about you and God to stay together forever. Santa Claus has nothing to do with Christmas. Christmas is not about Christmas tree. Christmas is not about toys. Christmas is not about new clothes or parties. So friends, Christmas is all about Jesus. Jesus was born for you and me. Ask Jesus to be your friend, your father, your best friend, whatever you want, your brother, your sister, whatever the emptiness you are feeling now. Ask him to be that emptiness. He'll be your friend, your father, your mother, your best partner, whatever it is. Give him a place in your heart. He will be your Lord and your Savior. Jesus came into the world to bring light in the darkness. Jesus came into the world to bind the broken heart. Jesus came into the world to destroy the devil and his works. Jesus came into the world to seek and save the lost. He is wonderful counselor, mighty God, everlasting Father, the Prince of Peace. So, friends, Christmas is all about having Jesus in our heart forever. Christmas is all about offering our life as sacrifice to Jesus. Christmas is all about having Jesus in our heart. Yes, Christmas is all about having Jesus in our heart. Yes, Christmas is all about offering our life as sacrifice to Jesus. Let's invite the Jesus in our heart. ఇప్పుడే ఇన్వైట్ చేద్దాం, ఇప్పుడే యాక్సెప్ట్ చేద్దాం. ఇవన్నీ నేను జస్ట్ నా లిప్స్తో నేను చెప్పినవి కాదు, ఇవన్నిటిని నేను యాక్సెప్ట్ చేస్తాను. కానీ ఇప్పుడు మనం చూస్తున్న వరల్డ్, మన చుట్టూ ఉన్న పీపుల్ డిఫరెంట్గా క్రిస్మస్ని సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఒక్కొక్కసారి చూసినప్పుడు జాలేస్తుంది, ఒక్కొక్కసారి భయం వేస్తుంది, ఒక్కొక్కప్పుడు టెన్షన్ వేస్తుంది, ఒక్కొక్కప్పుడు ఇంతేనా అర్థం చేసుకున్నదని బాధ అనిపిస్తుంది. మనం నిజంగా దేవుడు మన నుంచి ఏం ఆశిస్తున్నారు? యాక్చువల్గా క్రీస్తు సంబంధి అని అనిపించుకునేవాడికి రోజు క్రిస్మస్సే, రోజు దేవునితో ఉన్నట్టే, దేవుని రాకను సెలబ్రేట్ చేసుకుంటే అది కేవలం ఒక్క రోజుకే పరిమితం కాదు. ఫ్రెండ్స్, సో మీ అందరికీ ఈ మాటలు అర్థమయ్యాయని అనుకుంటున్నాను. ఎవరినైనా నొప్పించి ఉంటే నన్ను మన్నించండి. ఈ రోజున నాకు ఇది మీ అందరితో షేర్ చేసుకోవాలని అనిపించింది. యేసయ్య, మా అందరితో ఇలా మాట్లాడినందుకు మీకు థ్యాంక్స్ యేసయ్య. మీరు మా నుంచి ఏమైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నారో, మీరు ఎందుకు వచ్చారో ఆ పర్పస్ని మేము మర్చిపోయి మీ పుట్టినరోజుని ప్రభా తండ్రి ఈ లోకంలో ఉన్న రీతిగానే సెలబ్రేట్ చేస్తున్నాం. అది నీకు ఇష్టకరంగా ఉందో అయిష్టకరంగా ఉందో, నువ్వు నొచ్చుకుంటున్నావో సంతోషిస్తున్నావో మాకు అర్థం చేసుకునే జ్ఞానాన్ని దయచేయండి. మీరు మా నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారో ఆ ఏరియాలో మేము ముందుకు వెళ్ళడానికి, కొనసాగడానికి మాకు తోడుగా ఉండండి యేసయ్య. చాలా అడ్డంకులు, చాలా రకాలైన మాటలు, వ్యక్తులు మా చుట్టూ ఉంటూనే ఉంటారు. కానీ మీ సహాయం మాకు చాలా అవసరం యేసయ్య. నీ తోడు లేకుండా, నీ సహాయం లేకుండా మేము ఒక్క అడుగు కూడా వేయలేము యేసయ్య.
ప్రభా మీరే సహాయం చేయమని కోరుకుంటూ, ప్రభా మా ఈ యొక్క చిన్ని ప్రార్థనని మీ పాద సంధికి చేర్చుకోండి తండ్రి. ఆమేన్.